చూడండి, ఇప్పుడు మనము ఈ కోలాన్ ఐలాండ్లో దిగాము. దిగి ఇలా లెఫ్ట్కి నడుచుకుంటూ వచ్చాము. బోట్ దిగి మెల్లగా ముందుకు వచ్చి లెఫ్ట్కి నడిచాము. ఇది చూడండి, ఓల్డ్ టౌన్. ఇది ఓల్డ్ టౌన్, కోలాన్లోని ఓల్డ్ టౌన్. ఇది మనకి ఎగ్జాక్ట్లీ టూరిస్ట్ ప్లేస్ లెక్కనే అనిపిస్తుంది. ఇక మన బైక్ 200 బాట్స్కే దొరుకుతుంది రెంట్కి. ఇక్కడ కూడా మనకు 7-Eleven ఉన్నది. మొత్తానికి థాయిలాండ్లో ఎక్కడ పోయినా 7-Eleven అయితే కనిపిస్తున్నది. సో మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా, అంటే నిత్యావసరాల వస్తువు అంటే బ్రేక్ఫాస్ట్కు కానీ, శాండ్విచెస్ లాంటి వాటర్ బాటిల్స్కి కానీ కొంచెం చీప్ రేట్లో, ఎక్స్పెన్సివ్ ఐలాండ్ అని చెప్పేసి ఎక్స్పెన్సివ్ కాకుండా 7-Elevenలో మనకు కొంచెం ఐలాండ్ అయినా ఏమైనా అదే రేట్ ఉంటుందండి. ఇక్కడ కూడా టుక్ ఉన్నది. ఇక్కడ ఏదో టెంపుల్ ఉన్నది చూడండి, టెంపుల్. ఇక్కడ అన్ని టుక్స్ పార్క్ చేసి ఉన్నాయి. అక్కడ చూడండి, సముద్రం కనిపిస్తున్నది. నాకు లెఫ్ట్లో సముద్రం కనిపిస్తుంది చూడండి. అన్ని టుక్స్ ఉన్నాయి. టుక్స్ అయితే పెద్ద మాఫియా అండి మనకు థాయిలాండ్లో. వీళ్ళు రేట్ ఇష్టం వచ్చినట్టు అడుగుతారు. మనము సరిగ్గా బార్గెన్ చేస్తే కానీ ప్రైస్లోకి రాదు. లేదంటే ట్యాక్సీ బుక్ చేసుకోవడం. ట్యాక్సీ ఏమో 50 బాత్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు షార్టర్ డిస్టెన్స్ ఉండి ఒక్కరే ఉంటే 50 బాత్ అని చెప్పినా ఈ టుక్లో వెళ్ళడం బెస్ట్. చూడండి, మనకు ముంగడ బిల్డింగ్స్ అనిపిస్తున్నాయి, పటాయా బిల్డింగ్స్. అదే పటాయా సిటీ. సో ఈ ఐలాండ్ ఎంతో దూరం లేదు. మనం స్పీడ్ బోట్లో కానీ వచ్చి ఉంటే 15 మినిట్స్లో వచ్చేవారం ఇక్కడికి. కాకపోతే మామూలు బోట్లో, ఎదురుగా కనిపిస్తున్న బోట్లో వచ్చాం కాబట్టి ఈ టైం తీసుకున్నది 40 మినిట్స్ టైం. కానీ మొత్తానికి సముద్రం ఎక్స్పీరియన్స్ అయితే పొందాము. ఎదురుగా టెంపుల్ కనిపిస్తుంది. ఇది బుద్ధ టెంపుల్ అండి.